యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ శిశువులపై ఆవిర్భవించగా విశ్వాసులు వేగంగా పెరిగారు. అపొస్తలులకు ప్రజల అవసరము చూసుకోవడము కష్టంగా మారింది. అందుచేత వారికి సహాయం చేసేందుకు ఏడుగురిని ఎన్నుకున్నారు. వారిలో స్టెఫను అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన పరిపూర్ణ విశ్వాసము, జ్ఞానము, పరిశుద్ధాత్మతో నిండినవాడు. స్టెఫను దయతో కూడినవాడు మాత్రమే కాకుండా దేవుని శక్తితో అద్భుతాలు, సూచక క్రియలు కూడా చేశాడు. స్టెఫను ధైర్యంగా యేసుక్రీస్తు గురించి బోధించగా కొన్ని మతపరమైన నాయకులు అసూయతో కోపంగా మారారు. వారు స్టెఫను జ్ఞానానికి తలవంచలేక కొందరిని అబద్ధ సాక్షులను నియమించి స్టెఫను మీద తప్పుడు ఆరోపణలు చేయించారు. వారు ఈ మనిషి మోసే మరియు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. స్టెఫనును పట్టుకొని ప్రధాన యాజకుని ముందుకి తీసుకుని వెళ్ళారు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడుగును. అధిపతి మరియు సభ ఎదుట నిల్చున్న స్టెఫను ముఖం దూతవలే ప్రకాశించుచున్నది. ఆయన పూర్వీకుల చరిత్రను గుర్తు చేస్తూ ధైర్యంగా ఉపదేశించాడు. అబ్రహాము, యేసోపు, మోసే గురించి మరియు వారు దేవుణ్ణి ఎన్నిసార్లు తిరస్కరించారో వివరించాడు. ఆ తరువాత స్టెఫను స్పష్టంగా చెప్పాడు, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి. సభ్యులు కోపంతో తలడిల్లారు. కాని స్టెఫను పరిశుద్ధాత్మతో నిండినవాడు పరలోకాన్ని చూశాడు. ఆయన బలంగా ప్రకటించాడు, ఇదిగో పరలోకము తెరచి ఉంది. మనుష్య కుమారుడు దేవుని కుడి చేతి వైపు నిలుచున్నాడని చూచుచున్నాను. వారు ఆయన మాటలు భరించలేక చెవులు మూసుకుని గట్టిగా అరిచి ఆయనను పట్టుకొని నగరం బయటికి లాక్కొచ్చారు. వారు రాళ్ళు తీసుకొని స్టెఫనుపై విసిరారు. అక్కడ సౌలు అనే యువకుడు నిలబడి హత్యకు సమ్మతించాడు. రాళ్ళు తగిలే కొద్దీ స్టెఫను ప్రార్థించాడు, ప్రభువా యేసు, నా ఆత్మను స్వీకరించుము. అతడు మోకాళ్ళ మీద, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అంతే, స్టీఫెను మరణించాడు. క్రైస్తవ చరిత్రలో మొదట హతసాక్షిగా నిలిచిపోయాడు.